అదేంటో గాని ప్రభాస్ గురించి ఎన్ని ఎక్స్క్లూసివ్ న్యూస్లు చెప్తున్నా ఇంకా కొన్ని అలాగే మిగిలిపోతుంటాయి. ఏం చెప్పమంటారు చెప్పండి. ఆయన అన్ని సినిమాలు చేస్తున్నారు, మరి ఎప్పుడు ఏ సినిమా సెట్ లో ఉంటారో కూడా తెలియదు. తాజాగా కల్కి 2 నెంబర్ వచ్చింది. మరి ఈ సినిమా అప్డేట్స్ ఏంటి, ఎప్పుడు మొదలు కాబోతుంది చూద్దామా ఎక్స్క్లూసివ్ గా. పదండి. ప్రభాస్ ఈజ్ ఈక్వల్ టు బిజీ. ఆయన చేస్తున్న సినిమాల గురించి కాస్త కొత్తగా చెప్పాలంటే ఇలాగే డిస్క్రైబ్ చేయాలేమో. ఖాళీ అనే మాటే లేకుండా దూసుకుపోతున్నారు రెబెల్ స్టార్. ఇప్పుడు కూడా రాజాసాబ్తో పాటు హను రాఘవపూడి, ఫౌజీని ఒకేసారి పూర్తి చేస్తున్నారు ప్రభాస్. వీటి తర్వాత కల్కి 2తో పాటు సలార్ 2 లైన్లో ఉన్నాయి. ప్రభాస్ ఎన్ని సినిమాలు చేస్తున్నారనే విషయంపై అభిమానులకు క్లారిటీ ఉంది గానీ అవెప్పుడొస్తాయి, ఏది ముందు ఏది తర్వాత అనే విషయంపై మాత్రం కన్ఫ్యూజన్ అలాగే ఉండిపోయింది. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు, కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులిస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్. దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. ప్రస్తుతం దీనిపై ఓ క్లారిటీ ఇచ్చారు నాగశ్విన్. ఎవడే సుబ్రహ్మణ్యం 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో కల్కి 2 హాట్ టాపిక్ అయింది. రాజాసాబ్, ఫౌజీ జూలైలోపే పూర్తి కానున్నాయి. వీటి తర్వాత స్పిరిట్ సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా కోసం ప్రభాస్ దగ్గర 70 రోజులకు పైగా బల్క్ డేట్స్ తీసుకున్నారు సందీప్ రెడ్డి వంగ. ఈ లెక్కన అక్టోబర్ నాటికి స్పిరిట్ షూట్ పూర్తి కావాలి. తాజాగా నాగశ్విన్ కూడా డిసెంబర్ నుంచి కల్కి 2 మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. కల్కి 2 స్టోరీ ఐడియా కూడా చెప్పారు నాగి. పార్ట్ 1 కంటే సీక్వెల్లో ప్రభాస్ కు స్క్రీన్ స్పేస్ ఎక్కువగా ఉంటుందని, ప్రధానంగా కర్ణుడు, భైరవ క్యారెక్టర్స్ చుట్టూ కథ తిరుగుతుంది అన్నారు నాగశ్విన్. సుప్రీం యస్కిన్, అశ్వత్థామ కూడా కల్కి 2కు కీలకమే. ప్రీ ప్రొడక్షన్ జరుగుతుందని, ప్రభాస్ ఫ్రీ అవగానే షూట్ మొదలు పెడతామన్నారు నాగి. చిరంజీవి అనిల్ రావిపూడి సినిమా ఎలా ఉండబోతుంది? ఈ సినిమా అనౌన్స్ చేసిన రోజు నుంచి ఎవరికి తోచింది వాళ్ళు చెప్తూనే ఉన్నారు. కానీ మెగా సినిమాపై అనిల్ రావిపూడి ఏమంటున్నారు? స్క్రిప్ట్ ఎలా వచ్చింది? ఈ సినిమాలో చిరు క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది? షూటింగ్ ఎప్పటి నుంచి మొదలు కాబోతుంది? ఇవన్నీ ఈ స్టోరీలు చూద్దామా, పదండి. ఓవైపు విశ్వంభరతో బిజీగా ఉన్నా మరోవైపు అనిల్ రావిపూడితోనూ టచ్ లో ఉన్నారు మెగాస్టార్. ఎప్పటికప్పుడు స్క్రిప్ట్ అప్డేట్స్ తెలుసుకుంటూనే ఉన్నారు మెగాస్టార్. తాజాగా సింహాచలం లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న అనిల్ రావిపూడి మెగాస్టార్ సినిమాపై మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ ఇచ్చారు. ఇప్పటికే ఫస్ట్ హాఫ్ అయిపోయిందన్నారు. చిరంజీవిని ఫ్యాన్స్ ఎలాగైతే చూడాలనుకుంటున్నారో అలాంటి కథతోనే వస్తున్నామంటూ అభయమిచ్చారు అనిల్. ముఖ్యంగా గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు లాంటి సబ్జెక్ట్ ఇది అంటున్నారు ఈయన. ఫ్యామిలీ ఆడియన్స్ క్యూ కట్టేలా ఎంటర్టైన్మెంట్ పక్కా అంటున్నారు అనిల్ రావిపూడి. మరో నెల రోజుల్లో కథ మొత్తం పూర్తవుతుందని చెప్పారు ఈ దర్శకుడు. చిరంజీవి అంటే డాన్స్లు, ఫైట్లు ఊహిస్తారు ఫ్యాన్స్. మన సినిమాలో ఉండేవే అవి, మీరేం కంగారు పడకండి అంటున్నారు అనిల్. అయితే లవ్ ట్రాక్, డ్యూయట్స్ లాంటివి కాకుండా సిచ్యువేషనల్ కామెడీతో పాటు పాటలు కూడా కథలో కలిసిపోయేలా ప్లాన్ చేస్తున్నారు అనిల్ రావిపూడి. రాయలసీమ నేపథ్యంలో ఈ కథ సాగుతుందని తెలుస్తుంది. రాయలసీమ అంటే ముందుగా గుర్తొచ్చేది ఇంద్ర సినిమానే. అప్పట్లో ఇండస్ట్రీ రికార్డు తిరగరాసింది ఇంద్ర. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత చిరు కోసం సీమ కథ సిద్ధం చేస్తున్నారు అనిల్. కాకపోతే ఇది అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్. సమ్మర్ తర్వాత షూట్ మొదలుపెట్టి సంక్రాంతికి విడుదల చేస్తామని మరోసారి కన్ఫర్మ్ చేశారు అనిల్. ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందంటారు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా అప్డేట్ మరో 2 హీరోలను కంగారు పెడుతుంది. ముందొచ్చిన చెవులు కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్లు పవన్ సినిమా అప్డేట్ రాగానే అంత అటువైపే చూస్తున్నారు. మరి పవర్ స్టార్ రాకతో ప్రాబ్లంలో పడిన ఆ 2 హీరోలు ఎవరు? అసలు ఏంటి కథ? పవన్ కళ్యాణ్ సినిమాల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుందిప్పుడు. కానీ ఆయన ఎప్పుడు డేట్స్ ఇచ్చినా అలా 15-20 రోజుల్లోనే రిలీజ్కు రెడీ అవుతాయి. ఈ క్రమంలోనే హరిహర వీరమల్లు మే 9న విడుదలకు సిద్ధమైంది. ఇక ఓజీ రిలీజ్ డేట్ మాత్రమే తరువాయి. ఈ సినిమా సెప్టెంబర్ చివరి వారంలో వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ఓజీ షూటింగ్ 70% పూర్తయింది. పవన్ 2 వారాలు డేట్స్ ఇస్తే మిగిలిన షూట్ కూడా పూర్తయిపోతుంది. అది త్వరలోనే అడ్జస్ట్ చేయాలని చూస్తున్నారు పవర్ స్టార్. ఇదిలా ఉంటే ఓజీ రిలీజ్ సెప్టెంబర్ చివరి వారంలో ఉంటే మాత్రం
ఇటు సాయిధరం తేజ్ అటు బాలయ్యకు కంగారు తప్పకపోవచ్చు. బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2లో నటిస్తున్నారు. నార్త్ ఆడియన్స్ దృష్టిలో పెట్టుకుని కుంభమేళా, హిమాలయాల్లోనూ షూట్ చేస్తున్నారు బోయపాటి. ఈ సినిమాను సెప్టెంబర్ 25న విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. అదే రోజు సాయిధరం తేజ్ సంబరాల ఏటిగట్టు సినిమాను కూడా విడుదల చేస్తామన్నారు మేకర్స్. సంబరాల ఏటిగట్టు, అఖండ 2 ఈ రెండు పాన్ ఇండియన్ సినిమాలే. వీటికి తోడు ఇప్పుడు ఓజీ కూడా సెప్టెంబర్ చివరి వారంలో గానీ వచ్చిందంటే మాత్రం పోటీ మామూలుగా ఉండదు. ఒకవేళ పవన్ వస్తే తేజ్ సినిమా రాకపోవచ్చు. అలా చూసుకున్నా కూడా బాక్సాఫీస్ దగ్గర బాలయ్య వర్సెస్ పవన్ కళ్యాణ్ పోరు తప్పకపోవచ్చు. చూడాలిక ఏం జరగబోతోందో. సీనియర్ హీరోలు, పైగా వయసు చూస్తే 60+. వీలేం చేస్తారులే ఫాస్ట్ గా సినిమాలు అనుకుంటే పప్పులో కాలేసినట్లే. కుర్ర హీరోలు కూడా కుళ్ళుకునేంత వేగంగా సినిమాలు పూర్తి చేస్తున్నారు వాళ్ళు. మరీ ముఖ్యంగా రజనీకాంత్, కమల్ హాసన్ అయితే తమ స్పీడ్తో పిచ్చెక్కిస్తున్నారు. కళ్ళు మూసి తెరిచేలోపు సినిమాలు పూర్తి చేస్తున్నారు. మరి వాళ్ళ వేగానికి కారణమేంటి? 75 ఏళ్ల వయసులో మామూలుగా నిలబడ్డమే కష్టం అనుకుంటాం కదా. కానీ రజనీకాంత్ మాత్రం యాక్షన్ సినిమాలు చేస్తున్నారు. ఈయన జోరు చూసి ఫ్యాన్స్ కూడా షాక్ అయిపోతున్నారు. వరుస సినిమాలకు కమిట్ అవ్వడమే కాదండోయ్, అవన్నీ ఆన్ టైం పూర్తి చేస్తున్నారు సూపర్ స్టార్. తాజాగా కూలీ షూటింగ్ పూర్తయింది. కేవలం 6 నెలల్లోనే ఈ సినిమాకి గుమ్మడికాయ కొట్టేశారు లోకేష్ కనకరాజ్. కూలీ సెట్స్ పై ఉన్నప్పుడే జైలర్ 2 కూడా మొదలైపోయింది. ఏప్రిల్ నుంచి జైలర్ 2తో బిజీ కాబోతున్నారు రజనీ. అది కూడా 2025లోనే విడుదల కాబోతోంది. మరి వీటి తరువాత మరో 2 ప్రాజెక్టులకు కూడా ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారు సూపర్ స్టార్. ఇక కమల్ హాసన్ కూడా థగ్ లైఫ్ సినిమాని కేవలం 94 రోజుల్లోనే పూర్తి చేశారు. 38 ఏళ్ల తరువాత మణిరత్నంతో కమల్ చేస్తున్న సినిమా థగ్ లైఫ్. సింబు, త్రిష, జయం రవి లాంటి భారీ కాస్టింగ్ ఉన్న ఈ సినిమాని కేవలం 90 రోజుల్లోనే పూర్తి చేశారు కమల్. దీని తరువాత విక్రమ్ 2 లైన్లో ఉంది. సినిమా ఏదైనా 3 నెలలకు మించి డేట్స్ ఇచ్చేదే లేదంటున్నారు రజనీకాంత్, కమల్ హాసన్. ఏ హీరోకైనా 100వ సినిమా అంటే చాలా ప్రత్యేకం. దాన్ని వీలైనంత స్పెషల్గా మార్చుకోవడానికి చూస్తూ ఉంటారు. నాగార్జున కూడా ఇదే చేస్తున్నారు. ఈయన 100వ సినిమా కోసం బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. అంతేకాదు స్క్రిప్ట్ కూడా స్పెషల్గా ఉండేలా చూసుకుంటున్నారు. ఈ సినిమాలో మరో సూపర్ సర్ప్రైజ్ ఉండబోతుంది. మరి అదేంటి? ఇంతకీ ఆ పనులు ఎంతవరకు వచ్చాయి? నాగార్జున కెరీర్ మొదలై 38 ఏళ్లైంది. తాజాగా 100వ సినిమాకు చేరువవుతున్నారు గ్రీకు వీరుడు. అతిథి పాత్రలు, చిన్న క్యారెక్టర్స్ అన్ని కలిపితే నాగార్జున 100 సినిమాలు ఎప్పుడో అయిపోయాయి. కానీ హీరోగా మాత్రం సెంచరీ కొట్టలేదు మన్మథుడు. గతేడాది సంక్రాంతికి వచ్చిన నా సామిరంగా ఈయనకు 99వ సినిమా అంటున్నారు. ఈ లెక్కన 100వ సినిమా కోసం గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. తన మైల్ స్టోన్ సినిమాలో అక్కినేని ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ఉండబోతుంది. తన 100వ సినిమాలో నాగ చైతన్య, అఖిల్ ఉండేలా చూసుకుంటున్నారు నాగ్. ఒక్క ముక్కలో చెప్పాలంటే తన 100వ సినిమా మనంలా మరో క్లాసిక్ అవ్వాలన్నది నాగార్జున ప్లాన్. అలాంటి కథ కోసమే చాన్నాళ్లుగా వేచి చూస్తున్నారు. నా సామిరంగా తర్వాత సోలో సినిమా సైన్ చేయకపోవడానికి కూడా ఇదే కారణమని తెలుస్తుంది. నాగ్ ఎదురు చూస్తున్న కథ తమిళ దర్శకుడు కార్తీక్ తీసుకొచ్చారని తెలుస్తుంది. ప్రస్తుతం రజనీకాంత్ కూలీ, ధనుష్ కుబేరా సినిమాలో కీలక పాత్రలు చేస్తున్నారు నాగ్. ఇవి పూర్తయిన తర్వాత 100వ సినిమా సెట్స్ పైకి రానుంది. త్వరలోనే తన మైల్ స్టోన్ మూవీపై అధికారిక ప్రకటన చేయనున్నారు నాగార్జున. ఈలోపు కుబేరా, కూలీ సినిమాలతో ఫ్యాన్స్ ను పలకరించనున్నారు కింగ్. కొందరు హీరోయిన్లంతే. టాలీవుడ్ లో అవకాశాలు ఇచ్చినా, అందలం ఎక్కించినా ఎందుకో తెలియదు గానీ వాళ్ళ మనసు మాత్రం బాలీవుడ్ పైనే ఉంటుంది. తాజాగా మరో భామ కూడా ఇదే చేస్తున్నారు. తెలుగులో వరుసగా ఆఫర్స్ ఇస్తున్నా, కోట్లు పారితోషికం ఇస్తున్నా ఆమె మాత్రం చలో బాలీవుడ్ అంటున్నారు. మరి ఇంతకీ ఎవరా హీరోయిన్? 10 ఏళ్ల నుంచి బాలీవుడ్ లో ఉన్న రాని పేరు తెలుగులో 2 సినిమాలతోనే తెచ్చుకున్నారు మృణాల్ ఠాకూర్. నార్త్ లో 6 డజన్ సినిమాలు, దానికి ముందు సీరియల్స్ చేసినా కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. అలాంటి సమయంలో సీతారామం అనే ఒక్క సినిమా ఈమె జాతకాన్ని మార్చేసింది. హాయ్ నాన్నతో తెలుగులో సెటిల్ అయ్యే ఛాన్స్ వచ్చింది. ఫ్యామిలీ స్టార్ నిరాశపరిచిన మృణాల్ ఠాకూర్ కు టాలీవుడ్ లో ఆఫర్స్ బానే వస్తున్నాయి. కానీ ఈమె మాత్రం సౌత్ వైపు పెద్దగా చూడట్లేదు. ఏదో మొహమాటానికి 2 సినిమాలు చేశారేమో అనిపిస్తుంది ఈమె తీరు చూస్తుంటే. బాలీవుడ్ పై ప్రేమతో ఈ మధ్య ఫోటో షూట్స్ లోనూ గ్లామర్ డోస్ భారీగానే పెంచేశారు మృణాల్ ఠాకూర్. హిందీలో సంజయ్ లీలా భన్సాలి నిర్మాణంలో ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ తో పాటు సన్ ఆఫ్ సర్దార్ 2లో నటిస్తున్నారు మృణాల్. మరో 2 సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. తెలుగులో ప్రస్తుతం అడవిసేస్తో డెకాయిట్ లో మాత్రమే నటిస్తున్నారు ఈ బ్యూటీ. మొత్తానికి ఇక్కడెన్ని ఛాన్సులిచ్చినా, ఇస్తామని చెప్పినా మృణాల్ మనసు మాత్రం చలో ముంబై అనే అంటుంది.
సో ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. బాయ్.